హలో హాయ్ నమస్తే అందరికీ. నేను మీ విజయ్ కుమార్ గెడ్డం. ఈరోజు కోనసీమ అందరిలో భాగంగా పల్లం ఐలాండ్లో ఉన్నామండి. ఇది వచ్చేసి అమలాపురంకు 30 కిలోమీటర్లు, కాకినాడకు 65 కిలోమీటర్లు, కాట్రకోన నుండి 9 కిలోమీటర్ దూరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా, పల్లంకూర ఐలాండ్. ఇది డ్రోన్ వ్యూలో చూస్తే ఆక్టోపస్ ఆకారంలో ఉంటుందండి. నాలుగు మూల నుంచి కూడా వాటర్ అన్నమాట. ఒక బ్రిడ్జికి దారి. ఇది పల్లంక ఐలాండ్ కన్నా ముందు ఉన్న ఊరు అనమాట ఇది. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. నేను డ్రోన్ వేవ్ పిక్స్ గూగుల్లో తీసినవి లాస్ట్లో మీకు యాడ్ చేస్తా, చూపిస్తాను అవి ఎలా ఉంటుందో చూడొచ్చు మీరు. ఇక్కడ వంతుని ఎరిపోయి వంతుని ఇది అనమాట. వాటర్ ఈ పక్క నుంచి ఆ వంతున అయిన తర్వాత ఊరు అయిపోయిన తర్వాత ఇంకా ఇది ఐలాండ్ అనమాట. ఇది పల్లం ఐలాండ్కి వెళ్ళటానికి వంతున. నేను వంతున వెళ్తున్న చేపు అంటే ఇదే ఫస్ట్ టైం వెళ్ళటం. చాలాసార్లు వినటం జరిగింది దీని గురించి, ఇలాగ ఐలాండ్ ఉందని చెప్పేసి. ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంత చిన్న వంతున ఉంది. అవతలకి అన్ని బ్రిడ్జిలు ఉన్నాయి, అన్ని బిల్డింగ్స్ అవి ఉన్నాయి. ఎలా కట్టారని చెప్పేసి అనిపించింది. ఒక ఆటో వస్తే బైక్ ఫ్రీగా వెళ్ళటం లేదండి, అంటే తప్పుకొని కొంచెం స్లో అయ్యి వెళ్ళాలి. ఇబ్బంది ఏమి లేదు, ఫ్రీగానే ఉంది. ఇదన్నమాట ఊరు. పూర్తి వీడియో చూడండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఐలాండ్ గురించి మీకు అసలు ఏంటి, లోపల ఏముంది అనే వివరాలు మీకు చెప్తాను. ఇదేనండి ఐలాండ్కి వెళ్ళే దారి. ఆల్రెడీ ఎంటర్ అయ్యి మనం బీచ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ బీచ్ ప్రధానంగా స్పెషల్ అని చెప్పేసి అన్నారు. మీరు చూస్తే ఎన్ని బీచ్లు మీరు చూసే ఉంటారు, ఇది ఒక స్పెషల్గా ఉంది. ఇక్కడ భైరస్వామి ఆలయం కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇదేంటంటే 2011తో పోలిస్తే అప్పటి నుంచి ఇప్పటికి మట్టుకు చాలా అభివృద్ధి చెందని చెప్పేసి అంటున్నారు. ఇది రీసెంట్గా పర్యాటక శాఖ వాళ్ళు, టూరిజం వాళ్ళకి సెలక్షన్ అయిందంటండి. ఈ బీచ్ అభివృద్ధి చేయడానికి గాను ఆల్రెడీ రోడ్లు వేస్తున్నారు. 30 లక్షల దాకా శాంక్షన్ అయిందంట ఆల్రెడీ. ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. బీచ్ దగ్గరలో షాప్ ఉంది. అతను ఏంటి అసలు ఏంటి చెప్పేసి అంటే చాలా విషయాలు చెప్పాడు. బీచ్ కోసం కూడా అతను చెప్పిన విశేషాలే మీకు చెప్తాను. అతను చెప్తున్నంతసేపు కూడా నాకు అనిపించింది ఎప్పుడు బీచ్కి వెళ్దామా, ఇప్పుడు చూద్దామని చెప్పేసి. మనం బీచ్కి వెళ్తే ఏంటంటే ముఖ్యంగా బీచ్లో ఏమంటే సముద్రం అంటారు కదా, మనం సముద్రంకి వెళ్ళిన బీచ్ల దగ్గర ఆల్మోస్ట్ చాలా బీచ్ల దగ్గరికి స్థానాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్త, ప్రమాదం అని చెప్పేసి లోపలికి వెళ్ళొద్దు అని చెప్పేసి సైన్ బోర్డులు ఉంటాయి. ఇదనమాట బీచ్. అది ఇక్కడైతే ఎటువంటి సైన్ బోర్డులు లేవండి, ఫ్యూచర్లో కూడా ఏర్పాటు చేయరు. ఎందుకంటే ఇది ఫుల్ సేఫ్టీ అనమాట ఈ బీచ్ అనేది. సముద్రంలో స్నానం చేయటం చాలా సేఫ్టీ అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. ఇక్కడ స్నానాలు చేయడానికి ఎందుకు అనువంటే కెరటాలు చాలా స్లోగా వస్తున్నాయండి. చిన్నపిల్లలు కూడా స్నానాలు చేసేయచ్చు. రండి లోపలికి వెళ్దాం, చూద్దాం. ఇదన్నమాట మీరు చూడొచ్చు. ఈ బీచ్ చూడండి, అసలు కెరటాలు ఎంత స్లోగా వస్తున్నాయో. చూస్తున్నంత దూరం చేపు అన్నీ కూడా కెరటాలు చిన్న చిన్నవి. మామూలు నడిస్తే మోకాళ్ళ దాకా కూడా నీరు లోతు రాదనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పటి వరకు ఎటువంటి ప్రమాదం జరగలేదని చెప్పేసి ఇక్కడ అతను చెప్తున్నాడు. అంటే జరగాలని కాదు కానీ ఇక్కడ ఇది స్పెషల్ అని చెప్పేసి చెప్పడం నా యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇదనమాట. చూడండి ఒకసారి. ఇది అక్కడ చేపల వల్ల ఇల్లు ఆగుతున్నారు దూరం నుంచి. ఎండ మూలన వెళ్ళటానికి అవ్వలేదు అక్కడికి, దూరం అని చెప్పేసి. చూడండి ఒకసారి అసలు ఎంత ప్లెయిన్గా ఉంది. ఇక్కడ ఏదో పీత వెళ్ళిపోయింది లోపలికి, దొరుకుతుందని చెప్పేసి లాగాను, లోపలికి వెళ్ళిపోయింది, దొరకలేదు.
ఇదన్నమాట ఇక్కడ ఉన్న భైరవస్వామి ఆలయం. ఇది శనేశ్వరుడికి సంబంధించిన, అంటే ప్రతి శివాలయంలో పెడతారు, ఇక్కడ కూడా పెట్టారు. ఇది పాత ఆలయం తీసేసి కొత్త ఆలయం కట్టారు ఇక్కడ. ఇంకా నిర్మాణంలో ఉంది. ఇంకా ఆల్మోస్ట్ బౌండరీస్ ప్రహరీ గట్ట కట్టేశారు. ఇంకా ఈ శనీశ్వరుడు అయిపోయిన తర్వాత ఇక్కడ ఇదంటే శివాలయం అండి. ఇది భైరవస్వామి పేరుగా వీళ్ళు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. పొద్దున్న సాయంత్రం పూజలు చేస్తారంట. పంతులు గారిని అడిగాం మేము. ఆయన ఏంటంటే ఇప్పుడే నైవేద్యం పెట్టామమ్మా, మధ్యాహ్నం తీయడానికి అవ్వదని చెప్పేసి అన్నారు. ఇంకక్కడితో మేము ఇంకా తిరిగి ప్రయాణం చేసాం. ఇదండి, ఇది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇక్కడ దీనికి ఏంటంటే నానుడి తమిళనాడులో ఉన్నటువంటి ధనుష్కోటికి వెళ్తే ఎటువంటి ఫీలింగ్ కలుగుతుందో అటువంటి ఫీలింగ్ కలుగుతుందంట. మనం ఎప్పుడు ఇంకా తమిళనాడు వెళ్ళలేదు. ఒకవేళ మీ సపోర్ట్ కనుక ఉంటే కనుక తప్పనిసరి వెళ్దాం అక్కడికి కూడా. మారుమూల ప్రాంతాలు ఎక్స్ప్లోర్ చేయడమే భాగంగా మన కోనసీమందాలు ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ భాగంగానే ఇది రికార్డింగ్ చేయడం జరుగుతుంది. సరేనండి, నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక విషయం మీకు చెప్పాలి, ఇక్కడ వరదలు వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఇవన్నీ మునిగిపోతాయంట. రోడ్లు ఇవన్నీ కూడా, ఈ రోడ్లు అన్నీ కూడా మునిగిపోతాయని చెప్పేసి అన్నారు. చాలా మటుకు రోడ్లు అన్నీ పక్కాగా ఉన్నాయండి. ఆలుపదలు అక్కడక్కడ తప్పించి తప్ప మిగతా ఆల్మోస్ట్ అభివృద్ధి చెందే ఉన్నాయి. ఇక్కడ స్కూళ్ళు ఏంటి, తుఫాను బిల్డింగు ఇవన్నీ కూడా చాలా కట్టుదిట్టంగా కట్టారు. ఇదనమాట బ్రిడ్జ్ నుంచి మనం తిరిగి వెళ్ళే ప్రాంతం. చూడండి ఒకసారి, చెట్ల నీరు ఉండి మధ్యలో ఉండమంటే ప్రస్తుతానికి అయితే నో ప్రాబ్లం. కానీ వరదలు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు వీళ్ళు. కానీ ఏంటంటే వీళ్ళ జీవనం ఇక్కడ నీటి మీద కాబట్టి వాళ్ళకి అలవాటైపోతుంది. చూడండి ఎంత ఆహ్లాదంగా ఉందో క్లైమేట్. మేము తిరిగి వెళ్ళేసరికి కొంచెం నీడొచ్చింది, మబ్బులు మేఘాల కింద ఉన్నాయి. వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇదేనండి, మీకు నేను గూగుల్ ఫోటో యాడ్ చేస్తాను చెప్పాను కదా, ఆక్టోపస్ రూపం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.